అవరా చిన్నోడా, నువ్వు పెద్ద పెరిగినాక ఏమైతా అనుకుంటున్నావు? నేను చిన్నమ్మ, నేను పెద్ద అయినాక ఆర్మీ పోదాం అనుకుంటున్నా. కానీ మా అమ్మేమో నాకు వెనక ముందు ఎవ్వరు లేరు, నాకున్న నువ్వు ఒక్కనివేరా అంటుంది చిన్నమ్మ. అవునారా? అవును చిన్నమ్మ, నాకు జవాన్ కావాలని ఉంది. ఇంకోటి చిన్నమ్మ, నేను ఏ గుడికైనా దేశ సైనికుడు కావాలని మొక్కుకుంటే మా అమ్మేమో నన్ను ఆర్మీకే పోవద్దని మొక్కుకుంటుంది చిన్నమ్మ. ఇప్పుడేమంటావు తెలుసా చిన్నమ్మ, నువ్వు పెద్ద అయితే ఏదైతే అది కావచ్చు, కానీ ఇప్పుడైతే మంచి బాలులాగా ఉండు, క్రమశిక్షణ ఉండు, పెద్దల గౌరవమి అని అంటుంది చిన్నమ్మ. మీ అమ్మ చెప్పేది కూడా నిజమే కదరా? నువ్వు మంచిగానే ఉంటావు కదా? నేను మంచిగానే ఉంటా చిన్నమ్మ, కానీ రోజు నా తల తింటది ఇట్లనే. అవునా? అవును చిన్నమ్మ. చిన్నమ్మ పాలు తెచ్చుకుంటా. ఆగురా పోకు, అసలే నీకు కాళ్ళకు చెప్పులు అటు పోతే ముళ్ళు ఇట్లా గుచ్చుకుంటది. నేను కొత్త పాలు కొనిత్తది. నువ్వు ఆవు చిన్నమ్మ, నేను పోతా. అయిందా? కూర్చిందా? నేను పోవద్దు అన్న. ఆగు, అటు ఇటు కదలకు, నేను తీస్తా. ఎంత పెద్ద ముళ్ళు కూర్చిందో చూడు. ఏడవ కాగు, కూర్చుంది కదలకు. చూసినావా? అద్దురా అంటే బాల్ కోసం పోతివి, ముళ్ళు కూర్చే. ఆ బాలద్దే వద్దు, పా ఇంటికి పోదాం. చూసారా సార్ డబుల్ యాక్షన్? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇంటి దాకా వడగొట్టేస్తా. అది చిన్నమ్మ, నేను పోతా, నాకేం కాలే. సరే మీరు మెల్లగా పో. సరే చిన్నమ్మ. సరే మెల్లగా పో. సరే చిన్నమ్మ. పూరని ఎదుగొట్టిరు, ఏడ్చుకుంటా. ఏమైందిరా? ఏమైంది? ఎందుకు ఎడతానో బిడ్డ? ఎవరు కొట్టిర్రా? ఎవరు? రాజేశా? వాడు కొట్టిందా నేను? వాడు సంగతి చెప్తా. ఆగుడైతే ఆగుడు, వీడిని ఎందుకు కొడతాడే వాడు? నా కొడుకును సంపద గాని కొడుకును కొడతాడా ఈ ఊళ్ళో? వారా ఓ ఎందుకు పోయినోడా? పోరగాన్లు కొట్టుకున్నందుకు నువ్వేం చేస్తావు? సపడే కుక్క అయితే పోతా నేను పోయి అడిగా తాగువాన్ని. అడుగురా ఈ ఓవర్ యాక్షన్ తగిలయ్యా. పోరా పో. ఈ ఎండుక పోయినోడు నా మాట ఎందుకు వింటాడు? ఆడినాడు నువ్వు వినవు. పోరి, ఏమన్నా చేసుకోర్రి. ఏడ పెట్టినా అన్నే పెడతాడు. అవసరానికి ఇసురు కావాలని లొల్లి పెడతాడు. అరే పర్వతనే దిగురా. అయ్యో అబ్బబ్బబ్బబ్బా, ఏమైందిరా బక్క సంపదగా? ఏమో బగ్గు ఎర్రబడితే ఏ నాశనం పుట్టింది? కావు కావు మన కర్ర కాకు ఎర్రబడితే పని చెయ్యవు, చెయ్యనియ్యవు. ఏంది? ఏమైంది? మంచిగా దన్నేరా. చిన్నోడు ఏడ్చుకుంటూ వచ్చిందట. లావనే చెప్పింది వాడికి ముళ్ళు కూర్చుందట. జరంత ఉప్పు పెట్టి కాపురన్నా. ఇక్కడ ఇక్కడ కొడతాడు, గంత కొడతాడు. చూసినావు డాడీ మరి ముళ్ళు కూర్చుంది అనుపోతుందిరా. ఒక్క ముచ్చట చెప్పొద్దారా? ముళ్ళు కూర్చేడుతున్నా డాడీ అని. ఓ నప్పతట్లోడా, పోరన్ని ఏడ చెప్పనిచ్చినావు? నోరు తెరుసు ఆలస్యం, అందుకో నురుకుతివి, ఎవరితోనో తన్నుల పడత్తివి. సిగ్గుమానం లేకుండా ఇంకా చెప్పొద్దారా అని అంటున్నావా? నాకు తెలుసురా, నాకు తెలుసు. అన్ని గిట్టు సావుగాను. రారా నీ నడు. తినాలి కాను, నీకు తిప్పుడాల కాను, గీతగానే దాన్ని వేద్దా. సంపదన్నా తీసుకుంటే గోత పగోడు కూడా రావద్దే. నేను ఎవరికి చెప్పగాని నేను ఎందుకు వచ్చినా తెలుసా? మలేషియాలో కొడుకు లుంగి కట్టిస్తుర్రట. అది లుంగి కాదురా, తోతి ఫంక్షన్.
దావత్ ఉందన్నారా? గా ముచ్చట చెప్పడానికి వచ్చిండ్రా. మన దోస్తుగాళ్ళకు ఫుల్ దావత్ అట. అరే ఈ వైద్యతో తనలో పడితే మంచి ముచ్చట చెప్తున్నావురా. అబ్బా సుక్క ముక్క లేక నాలుక వీక్ పోతాందిరా. పోతే కానీ వైద్యం గీత తీసుకునిరా, నువ్వు మరలను తీసుకునిరా, నేను చిన్న కూడా పట్టుకొస్తా. చిని ఇటు చూస్తేనేవో దోస్తు గాని అయిపోయావు, అడు చూస్తేనేవో అన్న వరుస అయిపోయావు. నేను ఏమనాలో అర్థమవుతలేదు. పెళ్ళంగా అన్న మానవ రాలేదా అన్న? నా పెళ్ళని అంతేనే ఇడికి వచ్చిన. ఆడికి మన పెళ్ళాలి వద్దు, మన ఇద్దరం కలిసి పోదాం, మనం ఇద్దరం బగ్గా తాగుదాం, బగ్గా తిందాం. అబ్బా అద్దురా, నా పిల్లని రాంది నేను ఏడుగు రానురా. నా పిల్ల వస్తేనే వస్తా నేను. అది లేదు నేను ఏడుగు పోలేదురా. నువ్వు కూడా మరదలు తీసుకొని రా, ఇద్దరం కలిసిపోదాం. నా పిల్లలు నన్ను పొట్టు పొట్టు అంతేనే ఇడికి వచ్చిన. దానికి నాకు మాటలు లేవు, నువ్వు తీసుకొచ్చుకోపో. అయితే సరేరా, నేను నా పిల్లలను కొడుకుని అడుగుతా, వాళ్ళని తీసుకొనే పోదాం. నన్ను లేపురా, దాన్ని విలువలన్నా పిలుస్తా. కొద్ది బరువులేవురా. నడు ఏంటిది? అయ్యో కోపానికి ఎందుకు వస్తానవే? మరి నువ్వు చేసే లెక్కలు గట్టనే పాడైతాయి. అయితే కానీ మా దోస్త్ కానీ కొడుకుది దూత్ ఫంక్షన్ చెప్తారట. పోదాం. పోదామా? ఎవరెవరు? ఇగో నువ్వు, నేను, చిన్నోడు, ఇగో తమ్ముడు వస్తాడు. మరి లావణ్య రాదా? రాదట, కొట్టిందట తమ్ముడిని. రాదట, మనం పోదాం. అది లేకపోతే నేను రాను. అయ్యో అది అత్తనే నేను అత్త. చిన్నోడా పోయి గలవని చిన్నమ్మని రోజుకొని రాపో చెప్తానా. అది అత్తనే అత్త. నేను చెప్పలేదారా? ఉండాలరా, ఉండాలి. భార్యతోనే పోవాలి. అదిలే, అది ఎందుకు మనమే పోయేద్దాం. అగో అట్లెట్లుంటది? అది లేనిది మీరెట్లా పోతారు, నేను ఎట్లా అత్తా? అది అత్తనే మన అందరం పోదాం, లేకపోతే అందరం ఇంటికన్నే. మీ అమ్మ నన్ను పిలిచిందారా? చిన్నమ్మా. అవునా? ఎందుకు పిలిచింది? ఏమో చిన్నమ్మా. పోతారా రాజేష్? వచ్చిన పిలిచినవాట ఇలా దోస్తు కొడుకుది దోతి ఫంక్షన్ అట, ఇద్దరం కలిసి పోదాం. నువ్వు లేకుండా నేను ఏదైనా ఫంక్షన్ పోయినా, ఇగో నీ మొగడు లేడా రాజేష్, నువ్వు లేకుండా నేను దోతి ఫంక్షన్ పోతాను తయారైతుండే. తన్నినవాట కదా పొట్టు పొట్టు. ఏం చేద్దామంటావు మరి? సిగ్గులేనోడు వీడికి వచ్చి చెప్పుకున్నాడా నేను తన్నులు పడ్డా అని? ఇడిచి పెట్టాం వచ్చట, మనం పోదాం. ఇంకెందు? సరేనే, సరే గాని ఇంతకు మనం ఎట్లా పోవుడు మరి? ఎట్లా పోవుడైంది? మాకు ఆటో ఉంది, మీరు డీజిల్ పోయించుర్రి, అందరు కలిసి పోదాం. ఏమంటావు? ఏంది మీరు వస్తారు మీ ఆటో పట్టుకొని, కానీ మేమైతే డీజిల్ పోయించానా? మీరు కూడా డీజిల్ పోయించితేనే అందరం కలిసి పోవాలి, లేకపోతే లేదు. మీరు కూడా మాతో సమానంగా డీజిల్ పోయించితేనే అర్థం. గట్లెట్లుంటది? మా ఆటోలో మేమెందుకు డీజిల్ పోయిస్తాం? నువ్వు కదా పోయించాలి. ఇంకెట్లుంటది? నువ్వు వచ్చి తింటలేవా? నువ్వు కూడా పోయించాలి సమానంగా. పోషిని పాపం పాడగాను, ఒక్కల ఫంక్షన్ అది, నీ ఇంట్లో ఫంక్షన్ కాదు, ఎవరో ఇంట్లో ఫంక్షన్ కి మన ఇద్దరం కలిసి మా ఆటోలో పోయినందుకు మీ ఇద్దరు కలిసి డీజిల్ పోయించాలి. ఒక ఇంట్లో ఫంక్షన్ కాబట్టే నువ్వు కూడా అత్త అంటాను, నువ్వు కూడా పోయించాలి డీజిల్, లేకపోతే లేదు. అవన్నీ కాదే, నీతో ఎప్పుడు గిట్లనే. ఇగో మీరు డీజిల్ పోయించుర్రి, మేము ఆటో తీసుకొస్తాం, అందరం కలిసి పోదాం. ఏమంటావు నప్పతట్లోడా? ఏమంటావు నప్పతట్లోడా? సరే మేము పోయిస్తాం, నువ్వు తినవా? అక్కడ తింటావు కూడా మంచిగా. అరే ఆట నా అయ్య కొనిచ్చిందే, నీ మొగుడు కొనిచ్చింది కాదు, నీ అయ్య కొనిచ్చింది కాదు. ఏమో గట్ల మాట్లాడుతున్నావే? ఏంటే మీరు మీరు కట్టాను, నేను ఇట్లా కాదే, ఇంకోసారి నా మీద చెయ్యి, నీ సంగతి చెప్తా. నిన్ను ఇప్పుడు చూడు. లేకుండా నాకు మనసులో పడలేదని చెప్పి అన్నీ కొడతావా? నువ్వు చేయబట్టే ఇంకోసారి ఫంక్షన్ కానీ వెళ్తురావు, మీ సంగతి చెప్తా. అమ్మా చేతులు చెట్లలో పోను, పొట్టు పొట్టు కొట్టింది. అద్దు వాదినే అని చెప్పిన, ఇంటావా నా మాట? అయిందా? ఇప్పటికైనా మనమే పోదాం. అది లేని నేను రాను. కొంచెం గట్టి కుద్దది ఉండదు, నిన్ను మెల్ల గుద్దిపోయింది కానీ
పోదాం పాయే ఇప్పటిదాకా అయినా నొల్లి చాలదా పోయేద్దాం పాయే నప్పతట్లోడా మన ఉందారా బావా అక్క లేదా? లేదు అది ఎటు పోయిందో ఇల్లు దిగపోయింది. అవునా? అక్కుంటే మంచిగా ఉండు. ఎందుకో కొద్దిగంత పసుపు ఇంట్లో నిండుకుంది. ఊకో పిల్ల మా ఇంట్లోనే పసుపు లేదు. దాని పొద్దుల కూర ఆడమంటేనే పక్కింటి వాళ్ళు నాకు కట్ చేసింది. నీకేడే పెడుతుంది లేదు పో. సరే తీ బావా. సరే ఎందుకు వచ్చింది అది? అట్టిగానే వచ్చింది. అట్టిగా అంటున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు కదా. అట్టిగానే వచ్చింది. చెప్పుతావా చెప్పవా? అరే అట్టిగానే వచ్చింది అంటే అగో ఏమో మాట్లాడింది కదా. ఏం లేదు. ఓ బక్క మొక్క పడి చెప్పుతావా చెప్పవా? మరి ఎందుకు వచ్చిందో చెప్పు. అరే అది అట్టిగానే వచ్చింది. నువ్వు చెప్పు, నేను ఇష్టపెట్టి వీస్తున్నా ఉండు. నువ్వు ఓకే ఏయ్ దూరం ఉండు. నా దోస్తాల ముందర ఇజ్జత్ తిట్టావే. తిట్టావా? ఎందుకు ఎందుకు పోతాను మరి ఇప్పుడు? ఉండు. ఎందుకు వచ్చిందో మరి చెప్పు. ఎందుకు వచ్చింది? అరే అట్టిగా నచ్చింది. అది అట్టిగా ఎందుకు వస్తుంది? ఏదో మాట్లాడినావు కదా. నువ్వు ఉన్నావని నచ్చిందట. ఇగో నువ్వు నాకు చెప్పావు కదా. చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు నీ బాచన్ కాలు మొత్తం నా ఇజ్జత్ దిగాకే. నా కాలు మొక్కుడు అద్దే ఏదద్రా. నేను పోతా. ఎందుకు నేను పోతా. నేను ఉంటా. నీ దండం పెడతానే ఇజ్జత్ పోతా. పోనీ నన్నేం చేయమంటున్నావు? ఎటు పోతావు? ఎటు పోతావు? మరి చెప్తలేవు కదా నువ్వు. అరే అట్టిగా నచ్చింది. అది నా దోస్తుల ముందు ఇజ్జత్ పోతుంది. అగ్గో చూసినవా ఈ నప్పతట్లోడు. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి పోతే నీ దోస్తుగాళ్ళ ముందు నీ ఇజ్జత్ పోతది. అంతే అని నీకు బాధ ఉంది అంతే కదా. అంతేగాని నేను ఇంటికి వెళ్ళి పోతున్నా అయ్యో నా పెళ్ళం బాధపడుతుందని నీకు బాధ లేదు. బక్క మొక్క నీకు దండవరా నాయన. చెప్పు ఎందుకు వచ్చిండ్రు నువ్వేం చెప్పవు. నిజంగా నచ్చిచ్చింది. నువ్వు చెప్పవురా. నీకు ఇజ్జతి కావాలి కదా. ఇడువరా నీ బక్క పీనుకెళ్ళా. ఇడువరా నీ దినాలు గాను. మరి ఎందుకు వచ్చిందో చెప్పు. ఎందుకు వచ్చింది? అది కాదే నేను చెప్పేది. నువ్వు లేకపోతే చచ్చిపోతానే. నేను లేకపోతే సత్తవా? సావురా ఇప్పుడు సావు. సావురా ఇప్పుడే సావు. సావవు కదా బద్మాషోడా, లంగ మాటలోడ, లత్కూరోడ, దొంగోడ. ఎందుకు రగ్గిసోంటి దొంగ మాటలు? ఎందుకు రగ్గిసోంటి బౌరుపుల మాటలు? నేను లేకపోతే ఇడు సత్తడట. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సత్తనే సావురా. సత్తారే ఏదో మాట వరుస అంటారు గాని. తెలుసు గందుకే మాట వరుసకే కదా నన్ను కూడా లగ్గం చేసుకున్నావు. గట్ల మాట వరుస చేసుకున్నావు. చెప్పుతావా చెప్పవా? చెప్పు ఎందుకు వచ్చింది అది? అరే అది పసుపుకి వచ్చిందే. పసుపుకి వచ్చిందా? పసుపు అయిపోయిందట. పసుపుకి వచ్చింది. పసుపుకి వచ్చింది. మరి ఎందుకు చెప్తలేవురా నాకు? ఎందుకు చెప్తలేవురా? ఎందుకు చెప్తలేవు? మొగోళ్ళు కొడతారు ఎవరన్నా. ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి ఉల్లిగడ్డకి వచ్చింది, ఇలా పసుపుకి వచ్చింది. ఎప్పుడు లేవు, నేను ఎప్పుడు పెట్టలే. సిగ్గు అనిపిస్తలేదు? సిగ్గు పెట్టలే దేవుడు నీకు? ఇంకా లేవు పెట్టలే అంటున్నావు. అల్లు మన ఇంటికి అచ్చుడే ఎక్కువ అంటే ఇంకా పసుపు పెట్టలే ఉప్పు పెట్టలే అంటున్నావు. ఉంటే పెట్టేటోనివే కదా. మరి పెట్టద్దా మనల్ని వాళ్ళు? ఓ సిగ్గు తప్పుడు అన్నాడు. వాళ్ళ ఇంటికి పోదంపా. పిచ్చి పిచ్చి చేయకు, నడువు. చెప్పు ఎన్నిసార్లు వచ్చిందో చెప్పురా. అరే 3 సార్లు వచ్చిర్రే. ఇజ్జత్ అనిపిస్తలేదారా? 3 సార్లు అని లెక్క పెట్టుకుంటా చెప్తున్నావు. బతుకు చేయడా ఇక్కడ గింతగానం తిడుతున్నావు కూడా ఆకిలి ఎట్లు బుద్ధి అవుతుందో ఏమో సిగ్గు శరం లేకుండా. ఏందే బాగా కొడతాను వీడికి వచ్చి. ఏమండి ఇట్లా ఈ అడక తినటోళ్ళు వీడికి వచ్చి కొడతారు. నేను అడక తినదన్నా? నేను అడక తినదన్నా? చెప్పురా. నేను అడక తినదాన్ని లెక్క కనబడుతున్నాను దానికి. చెప్పురా చెప్పు. మీనోళ్ళకి నన్నెందుకు ఎక్కుతారవే? ఓ అంగట్ల అడక తినేదానా? నువ్వు అంతకన్నా అధ్వానవే. యో గీడికొచ్చి బాగా కొడతానవేందే? నేను అడక తినే దాని లెక్క ఉన్నాను అంటున్నావు. ఈ అడక తినే దానింటికి నేను లేనప్పుడు నువ్వెట్లా ఉప్పుకు పప్పుకు పసుపుకు వచ్చినవే అడక తినేదానా? చెప్పే చెప్పు. ఎట్లా వచ్చినా ఇట్లా వచ్చినా ఇట్లా నడుచుకుంటూ వచ్చిన చెప్పు. అయితే ఏంది ఇప్పుడు?
నువ్వు పాలదానివా పగదానివా పక్కింటి దానివా నా ఇంటికి వచ్చి అడుక్కోవడానికి చెప్పే. ఓని బాయిల బాంకర్ కప్ప లెక్క గీడికొచ్చి నరాలన్నీ దిగేటట్టు ఎందుకు కొడతానవే? ఇప్పుడు నీకేం కావాలి? వడ్రనా మరి ఏం కావాలి అని అంటున్నావు? నీ అత్త చచ్చినప్పుడు పిలిచినవా అనే? నీ అత్త పిట్టకు పెట్టినప్పుడు పిలిచినవా? నీ అత్త దినాలకు పిలిచినవా అనే? వడ్రవా అని అంటున్నావు. ఓ ఇప్పుడు నీ బాయ్ అంతా దానికోసమానే? దానికోసమే. మీ బతుకులు చెడా మొద్దు మొగపోడు ఏంటిది? నీ బతుకు కాలిపోను గింతగానే వీళ్ళతో నొల్లి పెట్టుకున్నది నువ్వు. ఓ నప్పతట్లోడా ఎవరన్నా చచ్చిపోయిన కాడ దినాల కాడ అండిన కూరలు పండగల కాడ అండిన కూరలు ఎందుకో కమ్మగా ఉంటాయి. మీ బతుకులు చెడా నీ కక్కుర్తి పాడుగాను గిల్లు పెట్టే కూర కోసమే ఎసరు పెట్టుకున్నావా? నేను కూర నాన్న పట్టుకరాపోదునా? అనుకొని తినపోదునా అనే నీ పేనుగెల్లా ఎప్పుడు నా ఇజ్జత్ దిత్తావు. ఓ నప్పతట్లోడా ఐదోడా నువ్వు ఎన్ని తీర్ల తీసుకొచ్చి పెట్టినా ఎంత మంచిగా మన ఇంటికాడ అండుకున్నా ఎందుకో రుషే ఉండవు. ఈ దినాల కాడ బువ్వ గాని కూర గాని పండగల కాడ అన్నం గాని కూర గాని తింటే కమ్మగుంటది. మీ బతుకులు చెడా ఏందరుల్లా మీ దాంట్లో మీరే మాట్లాడుకుంటారు. ఏంది చెప్పుర్రి? ఏందే చెప్పుర్రి అని అంటున్నావు? నీ ఇంట్లో పండుగలు చేసుకున్న పబ్బాలు చేసుకున్న దినాలు చేసుకున్న మమ్మల్ని పిలిచినవానే? నీ ఇంట్లో ఏదైనా పండుగ జరిగితే పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసుకుంటా కూర్చున్నా కాదే? పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసుకుంటా కూర్చున్నా కాదే? నువ్వు పిలిచినవా? నా ఇంట్లో ఏదైనా పండుగ అయితే ఇంటిల్లి పాతి ఉరికెత్తారు కాదే? ఆఖరికి సచ్చిన నీ అత్త కూడా మా ఇంటికన్నా తిని వచ్చింది కాదే? దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు ఇక రా. ఏం చెప్తుంది? దీన్ని ఏదో ఒకటి చేసేదాకా నా మనసు నిమ్మలంగా ఉండదు. ఆ వదిలే మనకి 20,000 ఇవ్వాలి. నువ్వు నొల్లు పెట్టుకున్నావు అనుకో ఆ 20,000 కూడా రావు. ఇట్లాగో ఎల్లుండి నెల మాసకం పెడుతున్నాం కదా, ఆ నెల మాసకానికి వీలు సపరేట్ ఉంటుంది. అవును కదా, సరే దా. నువ్వేమనుకోకు, మొన్న దినాలకు అందరిని విలువమని ఈ నల్ల మొక్క పోనికి చెప్పిన. ఎవరిని పిలిచిండో ఎవరిని విలువలేదో. ఇగో ఎల్లుండైతే మా అత్తమ్మది నెల మాసకం పెడతాను. మీరైతే తప్పకుండా రాలి, మర్చిపోకుర్రి, సరేనా? ఏ గదిందేముందిలే, కడలు పోతావు ఖచ్చితంగా వస్తాం. గదికేముంది? ఈ నల్ల మొక్క పొనికి చెప్పిన వాళ్ళు మంచోళ్ళే అని అడుగుదామని వేసుకొని వచ్చిండు. చూసినావా గింత మంచోళ్ళ నట్టుగా తప్పుగా అనుకుంటేవి. అత్తంతి మర్చిపోకు. మర్చిపోను అత్తం. దా చూస్తున్నవే ఉండి నడు. ఏం మనిషి నువ్వు, దీనికే గింతగానం చేసినావే? ఏ బొర్రకు గింత చేసిన కాబట్టే నెల మాసకానికి సిగ్గు లేకుండా రమ్మని పిలిచిండ్రు. ఏం పర్లేదు. నీ అవ్వ నీ జత్త బతుకు కంటే చచ్చిపోయినాయం. నీ అవ్వ ఈ పురుగ మంది ఉన్నది, ఈ బతుకు కంటే నీ అవ్వ చచ్చిపోయినాయం. ఈ అప్పులు ఎక్కువైనాయి, ఈ వ్యవసాయాలు అమ్ముకుంటే అప్పులు ఎక్కువైతున్నాయి కానీ చచ్చిపోయినాం. ఈ అవ్వ చచ్చిపోయింది. జరగట్లేదా కాది? రేపు మా అన్న బిడ్డది పెళ్ళున్నది, మీరు ఖచ్చితంగా తప్పకుండా రావాలి. ఇన్నవా మనిషి, మన శ్రవంతల్ అన్న బిడ్డది లగ్గమట. పోదాం మరి. పోదామని ఇట్టిట్లాంటి నడవాలి. 5,000 పట్టు చీర కొనియాల నాకు, అయితేనే లగ్గమత్త. ఎందుకే 5,000 పట్టు చీర ఉంటేనే వాళ్ళు రమ్మని చెప్తారా? మొన్న పట్టు చీర ఉన్నదిగా బీరువల్లో పెట్టినావా? ఓ చెత్తమ్మకపోవడం అన్నికి నేను ఎట్లా కనబడుతున్నా? కట్టిన చీర ఈ బిందు మళ్ళా కట్టది. నాకు కొత్తది కొనిస్తేనే నేను అత్త. నీకెక్కడిది? తలపెట్టా అక్కకి బ్యాగ్ ఇంట్లో పెట్టిరావా? సరే. నువ్వు చత్తనంటే నేనేం కావాలి? నా బతుకేం కావాలి? కొట్టుకుంటానో తిట్టుకుంటానో ఇద్దరం కలిసి ఉండాలి గాని గిట్లా అప్పుల బాధలకు నువ్వు చత్తనంటే నలుగురు చూసి ఏమనుకుంటారు? జరా నేను చెప్పేది అర్థం చేసుకో అయ్యా. అద్దయ్యా నీ కాళ్ళు మొక్కుతా. ఆగయ్యా, ఈ డబ్బా నీకెక్కడిది? చెప్తే అర్థం చేసుకోవాలి.
అది కాదే, అద్దంట అంటే అప్పు చేసి 10 ఎకరాలు కౌలుకు పెట్టే, ఆ పంట ఏమో ఇప్పుడు నష్టం వచ్చింది. ఆ పంట కోసం అప్పు చేసిన వాళ్ళు ఏమో ఇంటి ముందు కట్టారు. ఈ అప్పులు తీర్చడానికి దుబాయ్ పోతానని అయిన వాళ్ళని కానోళ్ళను తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరిని అప్పులు అడిగినాం, కానీ ఎక్కడ కొట్టలే. ఇక నేను ఎట్లా బతకాలని అవి మందు డబ్బా తెచ్చి నేను చస్తాను అంటాడు. అయ్యో పోయి మీ బాధ గిదీనికే చెప్పుకోవాలా? ఇది ₹1 కూడా ఇచ్చేది కాదు. అయ్యో అప్పులున్నందుకే చచ్చిపోతారా? కట్టపడి ఏదో ఒక పని చేసుకోవాలి. సత్త ఏమత్తది, బతికుండి సాధించాలి గాని. మిమ్మల్ని చూస్తే నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుందే. ఆయనే కట్టం చేసుకొని బతుకుతా అంటుండు. మీ అసంతలకు సాయం చెప్తే మంచిదే, కానీ ఉన్న పలంగా నా దగ్గర కూడా పైసలు లేవే. నాకు తెలుసు, అది ఇది అన్ని గిసోంటి సాకులే చెప్తుంది. స్రవంతి మీ దగ్గర ఉంటే ఇయ్య రాదుర్రి, అప్పు లెక్కనే ఇయ్యరి. దుబాయ్ పోయినాక మళ్ళా పంపిస్తాడు రాజేష్. మా దగ్గర ఏడున్నాయి, మా దగ్గర లేనే లేవు. అందరి కళ్ళు మా మీదనే. ఆ మెడలు ఉన్నది కదా బంగారు తాడు, అమ్ముకొని పోతే ఏమైతుంది దుబాయ్కి? లేదు శ్రవంతి, ఇవి గిల్టు నగలు, ఇవే బంగారు నగలైతే ఇవి అమ్మి నా మొగని దుబాయ్ పంపించకపోదునా? ఇంత బాధలు మాకెందుకు వచ్చు? ఇగో లావణ్య, ఎవ్వరు ఇచ్చినా ఇయ్యకపోయినా నాకు తోచినంత నేను సాయం చేస్తా. ఇగో నా చేతిలో పైసలు అయితే లేవు, కానీ ఈ బంగారం అయితే ఉంది. ఇది తీసుకొని దుబాయ్ పోయి అప్పులు తీర్చి మంచిగా బతుకుర్రి. చిన్న చిన్న ఆటికే చచ్చిపోతాను అనకుర్రి. అవు రాజేష్, ఏడో కుర్రి. బిందు, మేము ఎంతో కష్టాలు ఉన్నామని తెలిసి నువ్వు పెద్ద మనసు చేసుకొని నీ మెడలున్న పుస్తకాలు తీసి మాకు ఎంతో సాయం చేసినావు. నీ రుణం మేము ఈ జన్మలో మర్చిపోం. అయ్యో అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకే ఇప్పుడు? నువ్వు చిన్న చిన్న ముచ్చట్లకే మాతోటి గొడవ పడితే నువ్వు అంత మంచిగానే కాదనుకున్నాం, కానీ కష్టకాలంలో నిలబడి ఆపదలు ఉన్న వాళ్ళకి సాయం చేసే గుణం నీలో ఉందని మాకు ఇప్పుడే అర్థమైంది. మనిషి విలువ మాటల్లో కాదు, ఆపదలో ఉన్నప్పుడు చేసిన సాయంతో తెలుస్తుంది. నీ మంచితనం ఏందో మాకు ఇప్పుడే స్పష్టంగా కనిపిస్తుంది. అవును బిందు, సందర్భం వచ్చినప్పుడే మనిషి అసలు స్వభావం బయట పడుతుంది అంటారు. ఇప్పుడు నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది ఆ మాట నిజమని. నువ్వు వీళ్ళు చేసిన సాయం వల్లే తెలుస్తుంది. నేను కూడా అనుకున్న బిందు, పోయి వీళ్ళు దీనికి ముచ్చట చెప్తారు ఏందని. నువ్వేం సాయం చేస్తావు అనుకున్నా గానీ అవును వదిలే, చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు వచ్చినప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలే. నువ్వు మంచిదాని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కట్టంలో ఉన్నోళ్లకు తోడుగా నిలబడే దయ, సాయం చేయాలనే మనసు నీలో ఎంత లోతుగా ఉన్నాయో ఇప్పుడే మాకు అందరికి కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. అవునే బిందు, మనిషి మంచితనం మాటల్లో కాదు, మనిషి చేసిన సాయంలో ఉంటది. నీ మనసేందో మాకు ఇప్పుడు అర్థమైంది. నీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అబ్బా ఎందుకే నన్ను గింతగానం పొగుడుతుండ్రు? నేనేం పెద్దగా సాయం చేయలే, చిన్నగా నాకు దోషినట్టుగా ఉడత భక్తులే సాయం చేసిన. దీనికే గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఇగో ఇవన్నీ పక్కన పెట్టు. అయితమనే కానీ మీ ఇంట్లో ఏ పండుగ జరిగినా నన్ను పిలుచుడు మర్చిపోవద్దు. నీ తిండి వాగులవోను. అరే మరదల్, ఏ పండుగ చేసిన విలువ, ఏ దినాలు చేసిన విలువ వచ్చి వెళ్ళిపోతాం మంచిగానా? ఈ నప్పతట్లోనికి ఎప్పుడు నా మీదనే కండ్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందు ఛానల్. చూసిల్లు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొంచెం కొత్తగా, ఎప్పుడు సెంటిమెంట్ అట్లా తీసేటోళ్ళం, ఈసారి మాత్రం కామెడీ అట్లా ట్రై చేసినాం. వీడియో ఎట్లుందో చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి.